హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనితా న్యూస్. నేను శిరీష. మార్కాపురం జిల్లా బొట్లగూడూరు కొంతమంది యువకులు చెలరేగిపోయారు. రోడ్డుపై వెళ్తున్న ఆటో తగిలిందని ఆటో డ్రైవర్ మహర్షిని స్తంభానికి కట్టేసి 2 గంటల పాటు చిత్రహింసలు పెడుతూ కొట్టారు. కర్రలు, బేరు సీసాలతో యువకులు చేసిన దాడిలో ఆటో డ్రైవర్ మహర్షికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన మహర్షిని చికిత్స కోసం కనిగిరి ఏరియా వైద్యశాలకు తరలించారు. పామూరు మండలం గుంటుపల్లికి చెందిన ఆటో డ్రైవర్ మహర్షి నిమ్మకాల లోడ్తో పామూరు వెళుతుండగా బొడ్లగూడూరులో రోడ్డుపై ఉన్న ఓ వ్యక్తికి ఆటో తగిలింది. వెంటనే అక్కడ ఉన్న యువకులు కొంతమంది ఆటో డ్రైవర్ మహర్షిని పట్టుకుని స్తంభానికి కట్టేసి 2 గంటల పాటు అతనిపై దాడి చేశారు. కర్రలు, బీరు సీసాలతో యువకులు దాడి చేయడంతో ఆటో డ్రైవర్ మహర్షికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన మహర్షిని చికిత్స కోసం కనిగిరి ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పామూరు పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఎవరా పిల్లలున్నారా నలుగురిని కూర్చోవరా నా కొడుక ఏమో పెసలు చదువుతున్నా నేను ఎదురు కూర్చుండు పోయమ్మని పేరు అంతలా బాగాలంటే ఒక రోజు పండగ బాగాలంటే పట్టం కదా ఆధిపత్యంగా చెలాయించుకొని వారు ఒక 100 మంది మూకమ్మడిగా దాడి చేసి 2 గంటల సేపు స్తంభానికి గుడ్డలిప్పేసి కట్టేసి కొట్టడం జరిగింది. కొట్టే ముందు వాళ్ళు చిన్న విషయం కనుక్కున్నారు, వీడెవడు అని. ఫలానా గుంటిపల్లి చాకలోడు అని తెలుస్తున్నాం. కానీ చాకలోడు అయితే ఏమైందని కులం తెలిసిన తర్వాత మమ్మల్ని జరిగింది. మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని ఖచ్చితంగా మా విషయం తెలుసుకున్న తర్వాత, చాకలోడని తెలిసిన తర్వాత వాళ్ళు మూకమ్మడికి దాడి చేసి మీకు ఎక్కడ దిక్కు ఉందో, ఏం చేసుకుంటారు, మేము చేసేది ఇంతే, మా పరిస్థితి ఇది, మా వ్యవహారం ఇది అని ఒక సవాల్ చేయడం జరిగింది. ఇక్కడ మాకు తగిన న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం. గ్యారంటీగా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ప్రజలు మొత్తం ఒక యూనిటీగా రేపొద్దు నుంచి ధర్నాలు చేయబోతున్నాం. ఇక్కడ పామూరు పోలీస్ స్టేషన్లో మాకు న్యాయం జరగకపోతే ఖచ్చితంగా రాష్ట్ర బయటగా అందరికి ఇన్ఫామ్ చేసాం, అందరి విధి విధానాలకు చెప్పాం. ఖచ్చితంగా మేము న్యాయ పోరాటం చేస్తాం సార్. ఒకవేళ అగ్రకులం వాళ్ళకి మేము సరిపోకపోవచ్చు, కానీ పలానా ఎవడో వాడని అడిగి వీడు సాకలవడని తెలిసిన తర్వాత హింసించడం మాత్రం 2 గంటల సేపు సార్. సెంటర్లో మీరు ఎంక్వైరీ చేయండి వచ్చి. మీరందరూ 2 గంటల సేపు స్తంభానికి కట్టేసి బీరు బాటలతో కొట్టి, కర్రలతో కొట్టి, స్తంభాలతో కొట్టి, ఎవరు అడ్డం వస్తే అడ్డం వచ్చిన వాళ్ళు మొత్తాన్ని కొట్టి, అనేక బీసీలు చాలా మంది అడ్డం వచ్చారు. పోనేండి పాప అని ఎవరిని లెక్క చేయకుండా దుర్మార్గం అనే హేయంతో హింసించిన వాళ్ళకి ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి సార్. ఇక్కడ ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. మేము రజకులము, మేము ఆటో తోలుకొని బతికే వాళ్ళము. మేము బట్టలు గుంటుపల్లి నుంచి పామూరు వస్తుండగా నిమ్మకాయలోడు పట్ట ఊర్లో చిన్న బండి తగిలింది. నన్ను కట్టేసి కొట్టారు కావాలని వాళ్ళందరూ. వీరు సీసాలతోటి చంపేయాలని చూశారు.
బాడీలు చొక్కాలు మొత్తం చించేసి మరీ కొట్టారు నన్ను. వీడియోలు కానీ అన్నీ ఉన్నాయి. తలకాయ మొత్తం చేతులు కాళ్ళు అన్నీ కొట్టారు. ఏది చూపించేది ఆడ అంత దెబ్బ తగిలి ఉంటే 2 గంటల సేపు నాన్ స్టాప్ 2 గంటల సేపు కొట్టారు నన్ను. నేను చేసి అన్నారు. మా దింతేనని చెప్పి ఇంకా ఉన్నాయి అవి కింద వద్దులైతే రాదు పట్టదు అది వాసిపోయింది మా రాజకీయం ఏదైనా చిన్నగా లేపు నేను చంపేస్తాను ఈ సాధన చేసుకున్నాను. మార్చి గుంటుపల్లి నుంచి నిమ్మకాయలు లోడ్ వేసుకొని వస్తున్నాను. బండి వస్తున్న వాళ్ళకి కొంచెం సైడ్ వచ్చే వాళ్ళకి బండి క్రాస్ అయ్యి బండి తగిలింది. ఆ బండి వెళ్ళి వాళ్ళ మీద పడింది. వాళ్ళు వచ్చి నన్ను కొట్టారు. పైన పడి కర్రలతోటి కట్టేసి కొట్టారు. కర్రలతోటి థమ్స్అప్ సీసాలతోటి అన్నిటితోటి కొట్టారు నన్ను. బీర్ సీసాలతోటి మొత్తం గొర్రెలు చించేసి బాడీలు చించేసి మొత్తం వాళ్ళు ఆటో గట్టి లాగాలని కానీ చూశారు. కానీ అందరూ ఆపారు.